అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక దళిత బహుజనుల పైన దాడులు ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే గతంలో జరగట్లేదని నేను చెప్పలేదు, గతంలో జరిగాయి. కానీ కూటమి వచ్చిన తర్వాత విపరీతంగా జరుగుతున్నాయి. సో అంతేకాదు, ఇప్పుడు పార్టీలపై పార్టీలు కూడా దాడులు చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాత్రి అంటే నిన్న సాయంత్రం సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ ప్రాంత పరిధిలో స్థానికంగా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అనొచ్చు, యువత అనొచ్చు, తెలుగు తమ్ముళ్ళు అనొచ్చు, వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై పడి దారుణంగా ఆఫీసును పగలగొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందంటారా లేదంటారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. పార్టీ ఏదైనా తీసి పక్కన పెట్టండి, అలా బహిరంగంగా 50 మంది 100 మంది వెళ్ళి పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేయటం, అదేవిధంగా వీడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే, లేకపోతే ఒక ప్రజానాయకుడు అధికారంలో ఉన్నటువంటి నాయకుడు తప్పు చేస్తే ఎవరన్నా ప్రశ్నించి అడిగితే వాళ్ళ మీద దాడులు చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలే కదా. ఇలాంటి వాటిపైన ప్రస్తుత కోర్ట్స్ వాళ్ళ మీద ఎటువంటి సుమోటోగా కేసులు తీసుకోరా? ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ వీడియోలు క్లియర్గా మాట్లాడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోరా? పోలీసు వాళ్ళు ఆలోచించరా? ఇదే తంతుగా నడుస్తుందా? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏవో కొన్ని చేశారని చెప్పేసి మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తారా? దానికి 2ఇంతలుగా 3ఇంతలుగా 10ఇంతలుగా మీరు చేస్తే రేపు అతను 100 రెట్లకు పైగా ఎక్కువగా దాడులు చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీరు ఆపగలరా? తట్టుకోగలరా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోతా ఉంది. పార్టీ కార్యాలయంపై దాడి చేయటమే కాదు, అనుచిత వ్యాఖ్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ ముదిరి పాకాలు అవుతున్నాయి. ప్రస్తుతం ఆ కూటమి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే స్థానిక నాయకుడు అక్కడ ఎవరున్నారు, బాలకృష్ణ గారు, ఇంతవరకు దాని మీద ఖండించలేదు. నేను మాట్లాడుతుంది హిందూపురం గురించి. హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు వీడియోల్లో ఉన్నారు. సో అతి దారుణంగా వాటిని పగలగొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ గారు వచ్చి అక్కడ పరిస్థితిని కనుక్కొని వాళ్ళని ఆపే ప్రయత్నం చేయాలి. దాని మీద ఇలాంటి తప్పు ఇలాంటి చేయకూడదని చెప్పేసి కనీసం మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అంటే మరి ఇది వైఎస్ఆర్సీపీ రేపు ఇదే విధంగా చేస్తే మీరు ఇలాగనే కామ్గా ఉంటారా? అప్పుడు గగ్గోలు పెట్టరా? లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ చనిపోయింది, అసలు హోమ్ డిపార్ట్మెంట్ లేదు అని చెప్పేసి మీరు ఇలానే మాట్లాడతారు కదా. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రతీకార చర్య అనేది ఉంటుంది. సో కూటమికి ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీరు ఏం చేయాలో అవి చేయండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మాటల యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇది 2019లో పెద్ద సునామీ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఇదే కూటమి కలిసి ఉంటుందా? ఇదే కూటమి మళ్ళీ విజయం సాధించగలదా? ఒకవేళ ప్రభుత్వం మారితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ దాడులన్నీ ఆపుతారా? ఈ దాడులు చేసినటువంటి వారిని అందరినీ వదిలిపెడతారా? ఒకసారి బేరీజ్ వేసుకోవాలి కూటమి ప్రభుత్వం. ఇప్పుడంతా కూడా నడుస్తుంది కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు పాలన. గతంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడు ఎత్తి పొడుస్తూ వారిని కఠినంగా శిక్షించాలని, వారిని బరికి రాకుండా చేయాలని, వారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది కొన్ని చోట్ల సాధ్యపడుతుంది, కొన్ని చోట్ల సాధ్యపడలేదు. సో రకరకాల కేసులు పెట్టి వారిని లోపల పెట్టే పరిస్థితి ఉంది. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేక లోపలే ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిని రేపు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కూటమిని వదిలిపెడతారా?
కూటమి నాయకుల్ని నేడు అత్యుత్సాహం చూపించేటువంటి నాయకత్వాన్ని రేపు మారిన ప్రభుత్వం వదిలిపెడుతుందా అనేది ఇప్పుడు రాష్ట్రంలో ప్రశ్న. ఒకసారి ముఖ్యంగా హిందూపురంలో జరిగినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద దాడి ధ్వంసం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన చర్య. ఎందుకంటే ప్రజాపాలనలో ఇలాంటి జరగటం చాలా దుర్మార్గమైన చర్య. అది జరగకూడదు. ఏదో పీపీపీ విధానంలో లోపం ఉంది, దాని గురించి ఎవరో మాట్లాడితే మీరు కార్యాలయాలు ధ్వంసం చేయటం ఏంటండి? అయినా భారత రాజ్యాంగ పరిధిలో మాట్లాడే హక్కు కూడా లేదా? ఈ ప్రభుత్వం బాగుంది లేకపోతే బాగాలేదు, ఈ ప్రభుత్వం సూపర్గా ఉందని విశ్లేషించుకునే అవకాశం కూడా లేదండి. మరి అంత దారుణంగా తెగబడిపోతారా? సరే, కోర్టులు ఎంతవరకు పనిచేస్తున్నాయో తెలియదు, కానీ ఇలాంటి కేసుల మీద సుమోటోగా కేసు తీసుకొని ఖచ్చితంగా అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అరెస్ట్ చేయాలి. పార్టీలు ఏదైనా కూడా పార్టీలు తీసి పక్కన పెట్టండి, ఏదైనా కూడా. సో ఇది వీడియో సారాంశం.